వెరీ గుడ్ మార్నింగ్ డియర్ టీమ్ ఈరోజు మనం వాలెట్ రిక్వెస్ట్ ద్వారా ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది తెలుసుకుందాం. సో కంపెనీ యూపీఐఆర్ క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా మనం ఆర్డర్ ప్లేస్మెంట్లోకి వెళ్ళి చేసే సిస్టమ్ని ఎన్బుల్ చేయడం జరిగింది. సో వాలెట్ రిక్వెస్ట్ ద్వారా మనం ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది చూద్దాం. ఈ వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం గూగుల్ ఆర్ క్రోమ్లోకి వెళ్ళి సో ఏ ఐడికి అయితే యాక్టివేషన్ చేయాలో ఆ ఐడి అనేది ఓపెన్ చేయాలి. ఫస్ట్ మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మన లాగిన్ పేజ్లోకి వెళ్ళాలి. అండ్ లాగిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. సో అసోసియేట్ ఐడి నెంబర్ని ఎంటర్ చేశాను. అండ్ పాస్వర్డ్, సో ఏదైతే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మన లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మన పాపప్ వస్తుంది, టచ్ చేస్తే ఇలా పాపప్ క్లియర్ అవుతుంది. సో ఈ ఐడికి మనం ఆర్డర్ ప్లేస్మెంట్ చేయాలి. సో వ్యాలెట్ రిక్వెస్ట్ ద్వారా ఫస్ట్ వ్యాలెట్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలని తెలుసుకుందాం. అండ్ రైట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి, దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మై వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇలా ఆప్షన్స్ ఉంటాయి మనకి టోటల్గా 9 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో 4th ఆప్షన్ మై వ్యాలెట్ని ఇలా టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ క్రెడిట్ రిక్వెస్ట్ అని వస్తుంది. క్రెడిట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ని మీరు టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. రిక్వెస్ట్ అమౌంట్, మీరు ఏదైతే అమౌంట్ ఐడికి 10,496 రూపాయలు అవుతుంది కదా, ఆ 10,496 మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మోడ్ ఆఫ్ పేమెంట్, మీరు పేమెంట్ ఎలా చేశారు, డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారా లేదంటే మీ ఫోన్పే గూగుల్ పే ద్వారా చేశారా అనేది ఉంటుంది. సో నేను ఫోన్పే ద్వారా చేశాను కాబట్టి యూపీఐ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుందో ఈ పేమెంట్ ఆప్షన్ అనేది మనకి ఇప్పుడు వర్కింగ్లో లేదు. సో మన కంపెనీ అకౌంట్ యాడ్ చేసుకొని మాత్రమే చేయాలి. అండ్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఆర్ యూటీఆర్ నెంబర్, ఏదైతే మీరు పేమెంట్ చేశారో ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ ఆర్ యూటీఆర్ నెంబర్. సో ఫోన్పేలో సో యూటీఆర్ నెంబర్ ఏదైతే ఉందో ఈ యూటీఆర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ డేట్, ఈ ట్రాన్సాక్షన్ డేట్ అంటే మీరు ఏ రోజు ట్రాన్స్ఫర్ చేశారనేది చేయాలి. బట్ ఇక్కడ 26వ తారీఖు ఉంది, కొంతమంది 25వ తారీఖు 24వ తారీఖు ప్లేస్ చేసి ఉంటారు. అలాగా ఏ డేట్ అయితే ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు నేను సెండ్ చేశాను కాబట్టి 26న నేను సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ట్రాన్సాక్షన్ స్లిప్లోకి వెళ్ళి అండ్ పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉందో 10,496 రూపాయలు ఉంది. సో టోటల్గా ఈ రిసిప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను అప్లోడ్ చేసిన తర్వాత రిమార్క్స్లో మీరు ఖచ్చితంగా దీన్ని పెట్టండి, అప్రూవ్ అని మెసేజ్ పెట్టండి. అప్రూవ్ అని పెడితే సో కంప్లీట్గా మీరు ఈ ఆప్షన్స్ మరలా చూడండి. మీరు క్రెడిట్ రిక్వెస్ట్లోకి వచ్చిన తర్వాత రిక్వెస్ట్ అమౌంట్ అడుగుతుంది. 10,000 ఎంతైతే మీరు ట్రాన్స్ఫర్ చేశారో అంత అమౌంట్ 10,496 రూపాయలు ఎంటర్ చేయాలి. అండ్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యూటీఆర్ నెంబర్, మొత్తం యూటీఆర్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ట్రాన్సాక్షన్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ ఫైల్లోకి వెళ్ళి పేమెంట్ రిసిప్ట్ని యాడ్ చేయాలి. అండ్ అప్రూవ్ అని కొట్టిన తర్వాత కింద ప్రివ్యూ అని కనబడుతుంది. సో ఏదైతే ప్రివ్యూ అని కనబడే చోట మీరు ఎంత అమౌంట్ రిక్వెస్ట్ చేశారు, ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ చేశారు, యూటీఆర్ నెంబర్ ఎంత అనేది క్లియర్గా ఉంటుంది. రిమార్క్స్లో అప్రూవ్ అని పెట్టారు కదా, మీరు ఓకే అనుకున్న తర్వాత మీరు సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, క్రెడిట్ రిక్వెస్ట్ సెండ్ టు అడ్మిన్ అప్రూవల్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ సెండ్ టు అడ్మిన్ అప్రూవల్ ఉందో కంపెనీ అడ్మిన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ అది వెళ్ళిందా లేదా, సో ఆ అమౌంట్ వచ్చిందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకొని ఆ అమౌంట్ని మనకి ఇలా డాష్బోర్డ్, సో మరలా మన డాష్బోర్డ్లోకి వెళ్ళిపోవాలి. ఈ డాష్బోర్డ్లో పాపప్లో షాపింగ్ వ్యాలెట్లో మనకి 10,496 రూపాయలు ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు 0.00 అంటే పేమెంట్ మనం చేసాం. కంపెనీ వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే ఉందో ఆ పేమెంట్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు డాష్బోర్డ్లో లాస్ట్ ఆప్షన్ 10,496 రూపాయలకి వస్తుంది. సో ఈ పేమెంట్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా కూడా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ మై వాలెట్లోకి వెళ్ళి క్రెడిట్ రిక్వెస్ట్ రిపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది, ఆల్ ఆన్ సబ్మిట్ అని వస్తుంది. బట్ మీరు సబ్మిట్ కొట్టేయండి. కొట్టేసి ఇదిగోండి ఇక్కడ రిక్వెస్ట్ కోడ్, మీరు ఏదైతే రిక్వెస్ట్ కోడ్ చేశారో కోడ్, ఎంత అమౌంట్ చేశారు, బ్యాంక్ డిపాజిట్ డీటెయిల్స్, యూపీఐ క్యూఆర్ కోడ్ అండ్ ఎప్పుడు చేశారు అండ్ మనం రీమార్క్స్ ఏం పెట్టాం. అడ్మిన్ రీమార్క్స్ ఏంటంటే ఇక్కడ పెండింగ్లో ఉంది.
ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ అని వస్తుంది. సో అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత షాపింగ్ వ్యాలెట్లో కనపడుతుంది. సో మీరు పేమెంట్ అప్డేట్ చేసిన తర్వాత 1 to 2 hours తర్వాత మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ 2 steps ఉన్నాయి. ప్రజెంట్ ఏంటి అంటే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి యూపీఐ అండ్ క్యూఆర్ కోడ్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నారు ఆర్డర్ నౌలోకి వెళ్ళి. కానీ లేదంటే కొంతమంది యూటీఆర్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేస్తున్నారు, లేదంటే పేమెంట్ స్లిప్ పెట్టకుండా పే నౌ కొడుతున్నారు. సో ఇక్కడ ఏదైతే ఉందో మనం ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తామో ఇమ్మీడియట్గా వర్క్ అవుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ని కంపెనీ ఇప్పుడు తీసేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ముందు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే వ్యాలెట్లోకి వెళ్ళి క్రెడిట్ రిక్వెస్ట్లోకి వెళ్ళి ముందు ఆర్డర్ పెట్టాలి. ఆ పేమెంట్ షాపింగ్ వ్యాలెట్లో కనబడుతుంది. కనబడిన తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి. సో దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సో ఫీల్ ఫ్రీ, సో కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి. సో ఈ వ్యాలెట్ రిక్వెస్ట్ సిస్టమ్ ఇప్పటి నుంచి ప్రతి ఆర్డర్కి ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఈ వ్యాలెట్ రిక్వెస్ట్ని ఎలా చేయాలనేది వీడియో 1కి 2 సార్లు